హీరోయిన్ల కాళ్ళ వద్ద స్టార్ హీరోలందరూ కూడా వాళ్ళ స్థానాన్ని స్థిరపరచుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే ఇది ఒక ట్రెండా అని కూడా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గానే పుష్ప 2 ట్రైలర్లో మనం చూసుకుంటే అల్లు అర్జున్ శ్రీవల్లి యొక్క కాల్ని తీసుకొని తగ్గేది లేదనే విధంగా సిగ్నేచర్ మూవ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన నానా హరైన సాంగ్లో కూడా రామ్ చరణ్ తన హీరోయిన్ కాళ్ళ దగ్గర ఉండడం చూసాం. అదేవిధంగా యానిమల్ సినిమాలో రష్మిక మందన్న కాళ్ళ దగ్గర కూడా రణబీర్ కపూర్ కూడా కుక్కపిల్లలకు కూర్చున్న సందర్భాలు కూడా చూసాం. సో అప్పట్లో చూసుకుంటే పాత రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని సినిమాల్లో కూడా హీరోకి ఎక్కువగా పాత్ర కానీ హీరోకి ఎక్కువ ప్రాధాన్యం అయితే ఉంటూ ఉండేది. అయితే దాన్ని ఇప్పుడు మాత్రం ఈ ట్రెండ్ని మార్చేసి హీరో ఇద్దరు కూడా సమానంగా ఉండేటట్టు ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా హీరోయిన్ల కాళ్ళ వద్ద ఉండడం కానీ వాళ్ళ కాళ్ళ బేరానికి రావడం కానీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి స్టార్ హీరోలు అదేవిధంగా వస్తున్నటువంటి పెద్ద సినిమాలు అన్నింటిలో కూడా ఇదే విధంగా చూపిస్తూ ఉన్నారు. హీరోతో సమానంగా పాత్రనైతే ప్రాముఖ్యతను కూడా ఇస్తున్నారు. అదేవిధంగా కథను కూడా వాళ్ళు రాసుకునేటప్పుడే ఏ విధమైనటువంటి చర్యలు చేస్తే బాగుంటుంది, అప్పట్లో ఈ ఇష్యూ గురించి హీరోయిన్ సమానంగా చూపించాలనే విధంగా సమంత పెద్ద రచన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి ఇప్పుడు పూర్తి భిన్నంగా ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఇచ్చేటట్టు కథలు రాస్తున్నారు. అదేవిధంగా సినిమాలో చూపించే విధానం చూస్తే కూడా అరే బాబు ఈ విధంగా కూడా ఉంటుందా, హీరోయిన్ల కాళ్ళ వద్ద హీరోలందరూ కూడా చూస్తున్నారు కదా అనే విధంగా అనుకుంటున్నారు. సో మరి వీళ్ళు బన్నీ కావచ్చు, అదేవిధంగా రామ్ చరణ్, రణబీర్ కపూర్ వీళ్ళందరూ కూడా ఈ విధంగా సరెండర్ అయ్యి ఒప్పుకున్నారు. కానీ మిగతా స్టార్ హీరోలు ఒప్పుకుంటారా లేదని కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాబోయే సినిమాలో అదేవిధంగా రాబోయే కథలు ఈ విధంగా రాస్తారా, మరి హీరోయిన్కి కథకు అదేవిధంగా వాళ్ళ పాత్రకు ప్రాధాన్యత ఇస్తారని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు పుష్ప అదేవిధంగా గేమ్ చేంజర్ ఈ రెండిట్లోని ఈ సీన్లు మాత్రం చాలా మటుకు వైరల్ అవుతున్నాయి.